హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అంబటి మోహన్ క్రియేషన్స్. బ్యాంకింగ్ సెక్టార్ నుంచి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి సంబంధించిన నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ని కెనరా బ్యాంక్ వారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 9,600 బ్రాంచెస్ నందు ఉన్నటువంటి 3,000 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ సీట్స్ని వీరు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మీకు ఈ నోటిఫికేషన్లో మొత్తం ఎన్ని వేకెన్సీస్, ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ రాష్ట్రానికి ఎన్ని వేకెన్సీస్ని కేటాయించారు, అలాగే అప్లికేషన్ ఫీజు ఎంత, సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేయాలి ఈ నోటిఫికేషన్కు అన్న పూర్తి వివరాలను నేను ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను. స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మీరు తెలుసుకోవచ్చు. అలాగే మన ఛానల్ని మొదటిగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ఇంపార్టెంట్ నోటిఫికేషన్ వీడియోస్ యొక్క అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 9,600 బ్రాంచెస్లోని 3,000 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ని అప్రెంటిస్ యాక్ట్ 1961 ప్రకారం వీరు భర్తీ చేయడం జరుగుతుందని తెలియజేశారు. అప్లికేషన్ ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ 21/9/2024 తేదీ నుంచి అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ అనేది ఓపెన్లో ఉంటుందనేది తెలియజేయడం జరిగింది. లాస్ట్ డేట్ ఆఫ్ ది అప్లికేషన్ వచ్చేసి 4/10/2024గా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మొత్తం వేకెన్సీస్ విషయానికి వచ్చినట్లయితే కనుక దేశవ్యాప్తంగా మొత్తం 3,000 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్కి 200 వేకెన్సీస్ని వీరు కేటాయించడం జరిగింది. అందులో కేటగిరీస్ వైజ్ చూసినట్లయితే కనుక అదర్ కేటగిరీకి 80, ఈడబ్ల్యూఎస్కి 20, ఓబీసీకి 54, ఎస్టీకి 14, ఎస్సీకి 32 వేకెన్సీస్, మొత్తం 200 వేకెన్సీస్ని ఈ విధంగా వీరు ఆంధ్రప్రదేశ్లో భర్తీ చేయడం జరుగుతుందని తెలియజేశారు. అలాగే తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే కనుక 120 వేకెన్సీస్ని కేటాయించడం జరిగింది. అందులో అదర్ కేటగిరీకి 49, ఈడబ్ల్యూఎస్కి 12, ఓబీసీకి 32, ఎస్టీకి 8, ఎస్సీకి 19 వేకెన్సీస్, ఇలా మొత్తం 120 వేకెన్సీస్ తెలంగాణలో మొత్తం 120 సీట్లని వీరు భర్తీ చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే కనుక మినిమం ఏజ్ 20 సంవత్సరాలుగా ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం ఏజ్ 28 సంవత్సరాలుగా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో ఏజ్ రిలాక్సేషన్ కూడా కల్పించడం జరిగింది. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారికి 5 సంవత్సరాలుగాను, ఓబీసీ కేటగిరీ వారికి 3 సంవత్సరాలుగా ఏజ్ రిలాక్సేషన్ కల్పించారు. పీడబ్ల్యూపీడీ క్యాండిడేట్స్కి 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కల్పించడం జరిగింది. డైవర్స్ చేసుకున్న ఉమెన్స్, సింగిల్గా ఉన్నటువంటి ఉమెన్స్, సపరేట్ అయిన ఉమెన్స్ అటువంటి వారికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే కనుక గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి డిగ్రీ గ్రాడ్యుయేషన్ అనేది పూర్తి చేసి ఉన్నవారు ఈ నోటిఫికేషన్కి అర్హులని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుందని అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. 10th ఆర్ ఇంటర్మీడియట్ స్టాండర్డ్ మార్క్ లిస్ట్లో లోకల్ లాంగ్వేజ్ తెలుగు రాష్ట్రాల వారు తెలుగు పెట్టి ఉంటే కనుక అటువంటి వారికి ఎటువంటి లోకల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయరు. ఎవరైతే తెలుగు రాష్ట్రాల్లో ఉండి 10th క్లాస్ 12th క్లాస్లో లోకల్ లాంగ్వేజ్ని ఏరే లాంగ్వేజ్గా ఎంచుకున్నట్లయితే అటువంటి అభ్యర్థులకు ఈ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ని అయితే వారు కండక్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మెరిట్ లిస్ట్ని తీసి వారికి ఫిజికల్, మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ని అయితే కండక్ట్ చేయడం జరుగుతుందని నోటిఫికేషన్లో తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ అదర్ టర్మ్స్ అండ్ కండిషన్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఈ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ వచ్చేసి 1 year పీరియడ్కి గాను వీరు ఈ అభ్యర్థులను భర్తీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ప్లేస్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసి డిపెండ్ అపాన్ బ్రాంచెస్లో వీరు ప్లేస్మెంట్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ బ్రాంచెస్లో మాత్రమే మీరు ఈ ట్రైనింగ్ని అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రొఫైల్ వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే కనుక అప్రెంటిస్కి ఎంప్లాయీస్ లాగా ట్రీట్ చేయమని అయితే వీరు తెలియజేయడం జరిగింది. అప్రెంటిస్ని అప్రెంటిస్ లాగే ట్రీట్ చేస్తారు. వీరికి నెలకు 15,000 రూపాయలు స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. అందులో 10,500 వచ్చేసి కెనరా బ్యాంక్ వారు ఇస్తారు. మిగతా 4,500 రూపాయలు గవర్నమెంట్ నుంచి షేర్ అనేది సైఫండ్లో కలవడం జరుగుతుంది. మొత్తం కలుపుకొని 15,000 రూపాయలు మీకు నెలకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. వర్క్ అవర్స్ వచ్చేసి డిపెండ్ అపాన్ ఆ యొక్క అప్రెంటిస్ స్టాండర్డ్స్ ప్రకారం మీకు వర్క్ అవర్స్ను కేటాయించడం జరుగుతుంది.
ఓవర్ టైం అనేది మీకు ఎటువంటి ఓవర్ టైం ఉండదండి. ఒకవేళ ఓవర్ టైం మీతో చేయించుకోవాలి అనుకుంటే గనుక అప్రెంటిస్‌షిప్ అడ్వైజర్‌తో పర్మిషన్ తీసుకొని మీకు ఓవర్ టైం అనేది కేటాయించాల్సి ఉంటుంది అని తెలియజేశారు. లీవ్స్ విషయానికి వచ్చినట్లయితే గనుక 1 మంత్‌కి 1 క్యాజువల్ లీవ్ ప్రకారం 12 నెలలకి 12 క్యాజువల్ లీవ్స్ అనేది ఉంటాయి అని అయితే తెలియజేశారు. 4 క్యాజువల్ లీవ్స్‌ని మీ ఎమర్జెన్సీ టైంలో ఒకేసారి తీసుకోవచ్చు అని అయితే తెలియజేశారు. దానికి మించి తీసుకున్నట్లయితే అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్టాండర్డ్స్ ప్రకారం మిమ్మల్ని టర్మినేట్ చేసే వాళ్ళకు హక్కు ఉన్నట్లు కూడా తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. హాలిడేస్ విషయానికి వచ్చినట్లయితే బ్యాంక్ ఎంప్లాయీస్కి ఎలాగా హాలిడేస్ ఉంటాయో గవర్నమెంట్ హాలిడేస్, సండేస్ అవి కూడా మీకు వర్తిస్తాయి అని అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే కనుక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేకుండా ఈ నోటిఫికేషన్కు అప్లై చేసుకోవచ్చు. అదర్ కేటగిరీ అభ్యర్థులైనటువంటి ఓసీ, ఓబీసీ ఈ క్యాండిడేట్స్, జనరల్ క్యాండిడేట్స్ 500 రూపాయలు అప్లికేషన్ ఫీజును పే చేయాల్సి ఉంటుంది. ఇది నాన్ రీఫండబుల్గా ఇవ్వబడింది అని అయితే తెలియజేయడం జరిగింది. అభ్యర్థులు అప్లై చేయు విధానం అలాగే సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక అప్లై చేయదలుచుకున్న ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ www.canarabank.comకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అక్కడ తర్వాత కెరియర్ అనే ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేసిన వెంటనే రిక్రూట్మెంట్ అనే ఆప్షన్ చూపిస్తుంది. ఆ రిక్రూట్మెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఎంగేజ్మెంట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అనే ఒక డైలాగ్ చూపించడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మొదటగా క్యాండిడేట్ ఒక ఐడిని అయితే జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఐడిని మీ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి ద్వారా లాగిన్ అయ్యేసి మీరు ఐడిని క్రియేట్ చేసుకోవాలి. ఆ క్రియేట్ చేసుకున్న తర్వాత NATS పోర్టల్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు ట్రైనింగ్కి సంబంధించిన అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ అప్లికేషన్ని మీరు ఫిల్ చేసిన తర్వాత ఫోటో, సిగ్నేచర్ అలాగే మీ యొక్క అకాడమిక్ ఇయర్ సర్టిఫికేట్స్ని అంటే మీరు దానిలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుందని అయితే వీరు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీరైతే అప్లికేషన్ సేవ్ చేసుకొని దాన్ని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందని అయితే తెలియజేశారు. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్న విషయానికి వచ్చినట్లయితే కనుక మీరు సాధించినటువంటి 10th క్లాసు అలాగే 12th క్లాసు లేదా డిప్లొమా కోర్సుల్లో మీరు సాధించిన మార్కుల ఆధారంగా వీరు మెరిట్ లిస్ట్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆ మెరిట్ లిస్టులో వచ్చిన అభ్యర్థులకి మాత్రమే వీరు ఈ ఉద్యోగాల్లో భర్తీ చేయడం జరుగుతుందని అయితే నోటిఫికేషన్లో క్లుప్తంగా తెలియజేశారు ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్కు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ని నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. త్రూ ఆ లింక్ ద్వారా కూడా మీరు అప్లై చేయొచ్చు. అలాగే అఫీషియల్ నోటిఫికేషన్ PDF డౌన్లోడ్ లింక్ని నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అప్లై చేసే ముందు అభ్యర్థులు ఈ యొక్క నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివి అర్థం చేసుకున్న తర్వాత మీరు ఈ నోటిఫికేషన్కు అప్లై చేయడం మంచిదని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ వీడియో మీద మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.